భూమికి చేరువగా ఓ భారీ గ్రహశకలం దూసుకొస్తోందంటూ నాసా శాస్త్రవేత్తలు హెచ్చరించారు. అయితే ఈ నెల 16న ఆ గ్రహశకలం భూమికి దగ్గరగా వచ్చినట్టే వచ్చి పక్క నుండి దూసుకు వెళ్లిపోయింది. దాదాపు 390 అడుగుల వెడల్పున్న ఈ భారీ గ్రహశకలం గంటకు 85,000 కిలోమీటర్ల వేగంతో భూమి వైపుకు దూసుకొచ్చింది. అయితే ఇది భూమి నుంచి 4.6 మిలియన్ కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లిపోయిందని, దీంతో పెను ప్రమాదం తప్పిందని నాసా తెలిపింది. ఈ అనంత విశ్వంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. అంతరిక్షంలో నిత్యం గ్రహ శకలాలు వేగంగా దూసుకొస్తుంటాయి. కొన్ని మనకు కనిపించనంత దూరంగా దూసుకెళ్తాయి. మరికొన్ని శకలాలు మాత్రం మన భూగ్రహం వైపు వస్తూ ఉంటాయి. తాజాగా అంతరిక్షంలో అత్యంత భారీ గ్రహశకలం భూమి వైపుగా దూసుకొచ్చింది. దాదాపు 390 అడుగుల వెడల్పు కలిగిన ఈ గ్రహశకలం కుతుబ్ మినార్ అంత పరిమాణంలో ఉంటుంది. దీన్ని అపోలో క్లాస్ ఆస్టరాయిడ్ 2011 VZ9 అనే పేరుతో పిలుస్తున్నారు. ఇటీవల ఈ శకలం భూమి వైపు వేగంగా దూసుకురావడాన్ని నాసా గుర్తించింది. భూమికి సమీపంగా వస్తున్న ఈ గ్రహ శకలంతో ముప్పు లేనప్పటికీ దాని పరిమాణం, వేగం ఆందోళనలను రేకెత్తించింది. ఒకవేళ ఈ గ్రహ శకలం భూమిని తాకితే వినాశకరమైన శక్తిని విడుదలవుతుంది. దాంతో భారీ విధ్వంసం సంభవించవచ్చునని నిపుణులు హెచ్చరించారు. ఈ గ్రహశకలం అపోలో క్లాస్ గ్రహశకలాలను చెందినది. గంటకు 85,520 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. అయితే ఏప్రిల్ 16న సాయంత్రం ఆ గ్రహశకలం భూమిని దాటి వెళ్లిపోయింది. భూమికి సమీప దూరం 4.6 మిలియన్ కిలోమీటర్లు అయినప్పటికీ శాస్త్రవేత్తలు ముప్పుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఏ క్షణంలో అయినా దాని దిశను మార్చుకునే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. అపోలో ఆస్ట్రాయిడ్స్ అనేవి భూమికి దగ్గరగా ఉండే వస్తువుల కేటగిరీకి చెందినవి. భూమి మార్గాన్ని దాటే కక్ష్యలో ఇవి తిరుగుతూ ఉంటాయి. ఈ ఆస్ట్రాయిడ్స్ భూగ్రహం దగ్గరకు వచ్చి వెళుతుంటాయి. దీనికి కారణంగా ఖగోళ సైంటిస్టులు నిశితంగా వీటి గమనాన్ని పరిశీలిస్తూ ఉంటారు. అన్ని అపోలో ఆస్ట్రాయిడ్లతో ముప్పు లేనప్పటికీ వాటి గమనాల్లో మార్పులతో అంతరిక్షంలో ఏదైనా జరగదు. కొన్నిసార్లు ఇతర సమీప గ్రహాలపై దూసుకురావచ్చు. ఒకవేళ ఇలా జరిగితే వినాశనం తప్పదు. 2011 VZ9 భూమిని సురక్షితంగా దాటుతుందని భావిస్తున్నప్పటికీ ఇంత పెద్ద పరిమాణంలో ఉన్న గ్రహశకలం గ్రహాన్ని ఢీకొంటే భారీ వినాశనమే కలుగుతుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. 390 అడుగుల వెడల్పు కలిగిన ఈ గ్రహశకలం భూమిని ఢీకొంటే ఒక నగరం మొత్తాన్ని విధ్వంసం చేస్తుంది. గంటకు 85,000 కిలోమీటర్ల కన్నా ఎక్కువ వేగంతో ప్రయాణించే ఈ గ్రహశకలం 10 మెగాటన్ల TNT సమానమైన శక్తిని విడుదల చేస్తుంది. దీనికి కారణంగా అగ్ని తుఫాన్లు, భారీ విధ్వంసం జరుగుతుంది. 2013లో చెల్యాబ్రిన్స్క్ గ్రహశకలం 60 అడుగుల కన్నా తక్కువ వెడల్పుతో విధ్వంసం సృష్టించింది. ఈ గ్రహశకలం భూమిని ఢీకొట్టడంతో రష్యాలో 1,500 మందికి పైగా గాయపడ్డారు. ఈ గ్రహశకలం కన్నా 6 రెట్లు పరిమాణంతో 2011 VZ9 గ్రహశకలం భూమి వైపు దూసుకు వెళ్లింది. నాసా సెంటర్ ఫర్ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్ స్టడీస్ గ్లోబల్ అబ్జర్వేటరీలు రాడార్ వ్యవస్థలతో 2011 VZ9 లాంటి గ్రహశకలాలను నిరంతరం ట్రాక్ చేస్తోంది. ఒకవేళ గ్రహశకలాల గమనాన్ని ఆలస్యంగా గుర్తిస్తే జరగాల్సిన నష్టం భారీగా ఉంటుంది. చాలా వరకు గ్రహశకల ట్రాకింగ్ డేటా పాన్ స్టార్స్, కాటాలినా స్కై సర్వే, NEO సర్వేయర్ వంటి అధిక శక్తితో కూడిన టెలిస్కోప్లతో ట్రాకింగ్ చేస్తూ ఉంటారు. ఇక భూమికి అనేక గ్రహశకలాల నుంచి ముప్పు పొంచి ఉండడంతో నాసా ప్రత్యేకంగా డార్ట్ మిషన్ను స్టార్ట్ చేసింది. కొన్నేళ్ల క్రితం నాసా డైమోర్ఫస్ అనే గ్రహశకలం దిశను మార్చేసేందుకు ఒక వ్యోమనౌకను పంపారు. డార్ట్ మిషన్ ద్వారా డైమోర్ఫస్ గ్రహశకల కక్షను 32 నిమిషాలు 42 సెకన్ల వరకు మార్చగలిగారు. ఈ మిషన్ గ్రహశకలాలను ఢీకొట్టే లేదా దిశ మార్చే సామర్థ్యాన్ని అంచనా వేయడానికి, గ్రహశకలాల నుండి వచ్చే ప్రమాదాలను తగ్గించడానికి సహాయపడుతుందని నాసా తెలిపింది. ప్రస్తుతం రాబోయే 100 సంవత్సరాలలో భూమిని ఢీకొట్టే ప్రమాదకరమైన గ్రహశకలం లేదని నాసా చెబుతోంది. అయితే గ్రహశకలాల గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి, వాటి నుండి వచ్చే ప్రమాదాలను తగ్గించడానికి పరిశోధనలు కొనసాగుతున్నాయి.